మేము చెప్పేది ఒకటే, పరిస్థితులు 2000 సంవత్సరం నాటి కాదు, మారిపోతున్నాయి. 2025 ఇది. 2025లో మొత్తం పెట్టుబడిదారు వ్యవస్థ తీవ్రమైన సంక్షోభంలో పడిపోతుంది. మరలా తిరిగి పాత విధానాలు ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ చెప్పిందో, ప్రభుత్వ రంగాన్ని బలపరచండి, ఉపాధి కల్పించండి, నిధులు పెంచండి అభివృద్ధికి అని చెబుతున్నాం. ఇప్పుడు అవే మరలా తిరిగి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. పాతాళంలో తొక్కామని కమ్యూనిస్ట్ పార్టీ, సోషలిజాన్ని, కమ్యూనిస్టులు అన్నోళ్ళు ఇప్పుడు ఆ చైనాను చూసి భయపడుతున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఉన్న చోట మళ్ళీ తిరిగి ప్రపంచం అంతా నాదే, ప్రపంచీకరణ అన్నటువంటి అమెరికా వాడు ఇప్పుడు అమెరికా ఫస్ట్ అన్నాడు. ఆయన అమెరికా ఫస్ట్ అన్నాడో లేదో, మోడీ ఇండియా ఫస్ట్ అన్నాడు. మోడీ ఇండియా ఫస్ట్ అన్నాడో లేదో, ఆంధ్ర ఫస్ట్ అని చంద్రబాబు నాయుడు. చిలక పలుకులు పలికితే ఉపయోగం లేదు. వాస్తవిక రియాలిటీకి రండి, రియాలిటీ వరల్డ్లోకి రండి, వాస్తవిక ప్రపంచంలోకి రండి. గతించింది కమ్యూనిస్ట్ వ్యతిరేక ప్రచారం, కాలం చెల్లింది. కాలం చెల్లిన కమ్యూనిస్ట్ వ్యతిరేక ప్రచారాన్ని ముందు స్వస్తి చెప్పండి. ఢిల్లీ పోయి కూడా అదే మాట్లాడుతున్నారు. ఆయన ఇంకా జ్ఞానోదయం అయినట్లే చంద్రబాబు నాయుడు గారికి. ఒక విషయంలో జ్ఞానోదయం అయినది సంతోషం. రాష్ట్ర ప్రజలు అదనపు భారాలు భరించలేరు, మేము పన్నులు వేయం అదనంగా అని చెప్పారు. అంతవరకు సంతోషమే. కానీ కమ్యూనిజానికి కాలం చెల్లిందని ఆ పాత పాటే పాడుతున్నాడు ఢిల్లీ కూడా వెళ్ళి. కమ్యూనిజానికి కాదు, ఇప్పుడు అని ఆ టూరిజం అనే ఆయన టూరిస్ట్ అయిపోయాడు. అప్పుడే అధికారం కోల్పోయాడు. 2004లోనే ఆయన అధికారం కోల్పోయాడు. మా పోరాటంతో అధికారం కోల్పోయాడు. అందుకని కమ్యూనిస్టులతో పెట్టుకుంటే, లేకపోతే ప్రజలతో పెట్టుకుంటే ఏమవుద్దో. ప్రజల పట్ల నమ్రతగా ఉండాలి అధికారం వచ్చిన తర్వాత. టూరిజం ఏంటి అయ్యేది? కమ్యూనిజం టూరిజం అయితే ప్రపంచంలో ఈరోజు అమెరికా ఆ గతి ఎందుకు పెట్టింది? చైనా ఎందుకని అడ్వాన్స్ అవుతా ఉన్నది? వియత్నాం ఎందుకు అడ్వాన్స్ అవుతుంది? నార్త్ కొరియా ఎందుకు అడ్వాన్స్ అవుతుంది? సౌత్ కొరియా ఎందుకు సంక్షోభంలో పడి ఈరోజు కేరళలో రెండోసారి ఎలా రాగలిగి? అందుకని కమ్యూనిస్ట్ పార్టీ మీద చేసే విమర్శలకు కూడా కాలం చెల్లింది. మేము భరించాం 30 ఏళ్ల పాటు, వెనకబడ్డాం కాబట్టి భరించాం. ఇప్పుడు కమ్యూనిస్టులు శ్రీలంకలో వచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి. ఎలా వచ్చింది? 5 ఏళ్లలో ఊహించిన మార్పు వచ్చింది. ఎలా వచ్చింది? ఎన్ని పేలికలైనా నేపాల్లో మళ్ళా వచ్చారు అధికారంలో కమ్యూనిస్ట్ పార్టీ. హిందూ రాజ్యం అని చెబుతారు బీజేపీ వాళ్ళు. అది 100కి 100 పాళ్ళు హిందువులు ఉన్న రాజ్యం. ఎక్కడన్నా మైనార్టీలు ఉన్నారు. ఆడ రాజును తోసి అవతల పడేసి కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడు కూడా అక్కడ అధికారంలో ఉంది, ప్రధాన శక్తిగా ఉంది. అందుకని మారాల్సిన చంద్రబాబు నాయుడు గారు, కమ్యూనిస్టులు కాదు. చెల్లింది కాలం చెంది కమ్యూనిజానికి కాదు, ఈ సంస్కరణలకి క్యాపిటలిజానికి కాలం చెల్లింది. అది గుర్తించడం. రియాలిటీ వరల్డ్లోకి రాండి చంద్రబాబు నాయుడు గారు.